ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పర్యటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సమ్మక్క సారకమలను దర్శించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్సీ సత్యం, స్పెషల్ సీజ్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు కూడా పాల్గొన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మేడారం దర్శించుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ వచ్చాక ములుగు జిల్లాలో బస్సుల సౌకర్యం వచ్చిందన్నారు. ఈసారి కూడా అత్యధికంగా బస్సుల వెసులుబాటు కల్పించారన్నారు. 5 కోట్లతో బస్ స్టాండ్ డిపో ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రవాణా శాఖ తరపున ఆర్టీసీ బస్సులన్నీ 51 కేంద్రాల నుంచి 4000 బస్సులను ఫైనల్ చేశామన్నారు మంత్రి పొన్నం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే బస్సులు పెంచుతామన్నారు. అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024లోనే మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది. గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఏటూరు నాగారంలో చాలా కాలం నుంచి అక్కడ అడవి ప్రాంతం ఏరియా కాబట్టి అట్నుంచి భద్రాచలం పోవడానికి కానీ అన్ని మండలాలకు సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ డిపో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకరణ గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు. మేడారం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గౌరవనీయ మన ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి అదేవిధంగా మోహన్ల నాన్నగారికి R&B రోడ్లు ఇక్కడ దాదాపుగా 2-3 పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.